ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కారం. నాకు విద్యని నేర్పించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన నా గురువులందరికీ, ఇప్పుడు నాకు విద్యను నేర్పిస్తున్న మిగతా గురువులందరికీ కూడా నా యొక్క నమస్కారం. అతిథులకి నమస్కారం. లాల్ బహదూర్ శాస్త్రి ఇంపాక్ట్ గ్రూప్ సభ్యులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు అంతర్జాతీయ భాషా దినోత్సవం. దీని వల్ల నేను ఒక మంచి మాటని మీ అందరికీ చెప్పాలనుకున్నాను. అమృతం కన్నా, అమ్మ పాల కన్నా, అన్య భాషల కన్నా అమ్మ భాష విన్నా, దేశ భాషలందు తెలుగు లెస్స. బిడ్డ భూమి మీద పడగానే ముందుగా కనిపించేది అమ్మ, ముందుగా వినిపించేది అమ్మ మాటని, ముందుగా పలికేది అమ్మ అనే కమ్మని పలుకి. అందుకే అది అమ్మ భాష అయింది. బిడ్డ ఎదుగుదలకు అమ్మ పాలు ఎంత అవసరమో మన యొక్క వికాసానికి అమ్మ భాష అంతే ముఖ్యం. ఏ భాష అయినా మాతృభాష తర్వాతనే, ఏ మాట అయినా అమ్మ మాట తర్వాతనే. ఈ రోజు నాకు ఇచ్చిన ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ అంతర్జాతీయ భాషా దినోత్సవం రోజు నాకు ఈ సబ్జెక్ట్ లభించడం లేదు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే తెలుగులో ఏమంటారు, ఎంతమందికి తెలుసండి? ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ అనగా నేనే చెప్తాను. కమ్యూనికేషన్ అంటే భావ ప్రకటన, భావ వ్యక్తీకరణ. స్కిల్స్ అంటే నైపుణ్యం. దీన్నే భావ వ్యక్తీకరణ నైపుణ్యము అని అంటారు. యాక్చువల్గా మనలోని భావాలని, ఆలోచనలని, అభిప్రాయాలని, సలహాలని, సూచనలని లేదా మరి ఏ ఇతర సమాచారాన్నైనా ఒకరి నుంచి మరి ఒకరికి అందజేయడాన్నే కమ్యూనికేషన్ అంటారు. Communication is the activity or process of expressing ideas and feelings, or if giving people information and instructions. The exchange of information, ideas or feelings is known as communication. దీని డెఫినేషన్ అండి, కమ్యూనికేషన్ డెఫినేషన్. ఈ కమ్యూనికేషన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఇది ఒక పెద్ద ఓషన్ అని చెప్పొచ్చు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది. ఇది మన మనుషులలోని బంధాలను పెంచుతుంది, తుంచుతుంది కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే. తర్వాత రెండు మనసులని కలుపుతుంది. తర్వాత జీవితానికి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అయినది కమ్యూనికేషన్. ఎవరి భాష అయినా వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి, ఎదుటి వాళ్ళకి వాళ్ళ భావాలను తెలుసుకోవడానికి, తెలియచేయడానికి చాలా ఇంపార్టెంట్ ఈ కమ్యూనికేషన్. ఏ లిటిల్ కమ్యూనికేషన్ గోస్ సచ్ ఎ లాంగ్ వే. ఇఫ్ యు ఆర్ బిజీ, సే ఇట్. ఇఫ్ యు ఆర్ అప్సెట్, express it. If you are running late, just inform them that you are running late. If you don't want to do something, be straightforward. If you are unsure, ask. It is so simple, but it is very, very important. Adi communication anedi chala anta important. You don't expect anything from others antaru when you are not able to say. మీరు ఏమి చెప్పకుండా వాళ్ళు మాత్రం మీకు చెప్పాలి అని అనుకోవడం చాలా రాంగ్. మనం ఏదైతే ఎలాగైతే కమ్యూనికేట్ చేస్తామో మిగతా వాళ్ళు కూడా వాళ్ళు మనకు అలాగే కమ్యూనికేట్ చేస్తేనే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. యాక్చువల్గా ఈ కమ్యూనికేషన్ అంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి చెప్పడమే కాకుండా మనలో మనం కూడా కమ్యూనికేట్ చేసుకోవాలి. అంటే ఏంటి, దానికి ఒక మంచి సెంటెన్స్ ఉందండి. రోజు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తిని మాట్లాడే అవకాశం కోల్పోతా అన్నారు. అంటే కమ్యూనికేషన్ అంటే ఒకరి ద్వారా ఇంకొకరికి కాకుండా మనలో మనం కూడా అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి. తర్వాత ఈ మాటలను నీళ్లను పారబోయడమంత తేలిక, కానీ తిరిగి వెనక్కి తీసుకోవడమే చాలా కష్టం. అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడాలి. మౌనం కంటే మాటలే ఎక్కువగా పనిచేస్తున్నాయి అని అనుకున్నప్పుడు తప్పకుండా మాట్లాడాలి. అప్పుడు మౌనం సహించకూడదు, భరించకూడదు. మౌనం అంగీకారం అంటారు, కానీ ఒక్కొక్కసారి మన మౌనం కూడా దుష్పరిణామాలకి దారి తీస్తుంది. అలాంటప్పుడు మనం మాట్లాడడానికి ముందుకు రావాలి. తర్వాత ఏంటి, ఒక మాట చాలదా మది గాయం మాంచడానికి, ఒక చిరునవ్వు చాలదా మనసు కుదుట పడటానికి. మాటకు మనీ ఖర్చు లేదు, మనసుంటే చాలు. చిరునవ్వుకు చిల్లర అక్కర్లేదు, మనవారు అనుకుంటే చాలు. అలా మాట సహాయం, చిరునవ్వుల వరం ఇచ్చే వారిని మనం ఎప్పుడు దూరం చేసుకోవద్దు. యాక్చువల్గా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, భావ ప్రకటన 100% అని అనుకుంటే మనకు ఈ దేనికి ఎంత పర్సెంట్ ఉపయోగిస్తున్నామంటే
మానవుల ముఖాముఖి భావ ప్రకటన పద్ధతుల్లో 3 ముఖ్య భాగాలు ఉన్నాయి. ఓకేనా అండి? మీకు అందరికి మంచిగా వినిపిస్తుందా? తర్వాత మొదటిది మన హావభావాల ద్వారా ప్రకటించడం. రెండవది శబ్ద ప్రకటన ద్వారా. మూడవది ప్రయోగం ద్వారా. పరిశోధన ద్వారా మనకు తెలిసింది ఏంటంటే 55% ప్రభావం శారీరక కదలికల పైననే ఆధారపడింది. అంటే మన భంగిమలు, మన హావభావాలు, కనుసైగల ద్వారానే మన భాష, మన కమ్యూనికేషన్ అనేది నిర్ణయింపబడుతుంది. ఇక 38% వచ్చేసి స్వర స్థాయి చేత. ఇక ఓన్లీ 7% మాత్రమే మన యొక్క పదాల ద్వారా భావ ప్రకటన జరుగుతుంది. ఇలా మొత్తం 100% ఈ రకంగా డివైడ్ చేయబడింది కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హియరింగ్. అంటే కమ్యూనికేషన్ అనేది వినడం ద్వారా, చూడడం ద్వారా, స్పర్శ ద్వారా, వాసన ద్వారా, రుచి ద్వారా ఇన్ని రకాలుగా కూడా కమ్యూనికేషన్ అనేది ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకు కమ్యూనికేషన్ తెలుసుకోవచ్చు. ఒక మంచి గుడ్ కమ్యూనికేటర్ కి, ఒక మంచి వ్యక్తికి, వక్తకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే క్లారిటీ. క్లారిటీ అంటే స్పష్టత. తర్వాత అడిక్వసీ అంటే అతని దగ్గర, ఆ వక్త దగ్గర తగినంత సమాచారం ఉండాలి. తర్వాత ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. తర్వాత టైమింగ్, సమయం. ఈ 4 ఒక మంచి వక్త దగ్గర, అంటే ఒక కమ్యూనికేటర్ దగ్గర ఉండాలి. ఇవి అతనికి వచ్చిన 4 లక్షణాలు అన్నమాట. కమ్యూనికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ అండ్ రిసీవింగ్. అంటే ఈ కమ్యూనికేషన్ కి 2 ఉంటాయండి. ఒకటి సెండార్, తర్వాత రిసీవర్. సెండార్ అంటే ఎవరు? వక్త. రిసీవర్ అంటే ఎవరు? ప్రేక్షకులు. ఈ రెండింటి మధ్యలో ఉండే ఇంటరాక్షన్ కమ్యూనికేషన్. తర్వాత ఈ కమ్యూనికేషన్ కి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటి అవి? 4. ద 7 C's ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఫస్ట్ వన్ వచ్చేసి కంప్లీట్నెస్ అంటే సంపూర్ణత. రెండవది వచ్చేసి కన్సైజ్. అందరు నోట్ చేసుకోవచ్చండి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. కన్సైజ్ అంటే సంక్షిప్తత. తర్వాత మూడవది వచ్చేసి కన్సిడరేషన్, పరిశీలన. ఫోర్త్ వన్ వచ్చేసి క్లారిటీ, స్పష్టత. ఫిఫ్త్ వన్ వచ్చి కాంక్రీట్నెస్, దృఢత్వం. సిక్స్త్ వన్ వచ్చేసి కర్టసీ, మర్యాద. సెవెంత్ వన్ వచ్చేసి కరెక్ట్నెస్, సరైనది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క దాని గురించి మనం బ్రీఫ్ గా తెలుసుకుందాము. ఈ కంప్లీట్నెస్, సంపూర్ణత అనగా ఏంటంటే కన్వే ద మెసేజ్, ఆల్ ద ఫ్యాక్ట్స్, లీవ్ నో క్వశ్చన్స్ టు ద ఆడియన్స్. అంటే పూర్తి సమాచారం కవర్ అయ్యేలాగా కంప్లీట్ గా ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే కన్సైజ్, అంటే సంక్షిప్తంగా ఉండాలి. తేలికైన పదాలను, అందరికీ అర్థమయ్యే ఈజీ వర్డ్స్ ని ఉపయోగించాలి. కన్సిడరేట్ అంటే సంక్షిప్తంగా ఉండాలి. థింక్ అబౌట్ యువర్ ఆడియన్స్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే వారిని పరిశీలిస్తూ వాళ్ళకి ఏ రకంగా చెప్తే అర్థం అవుతుంది అనే దానిని బట్టి అర్థం చేసుకొని వాళ్ళని కన్సిడర్ చేసుకొని మాట్లాడాలి. తర్వాత దేని గురించి చెప్తున్నాము అది వాళ్ళకి, ఆ టాపిక్ అనేది ఒక క్లారిటీ, ఏం చెప్తున్నాం అనే దాని క్లారిటీ వాళ్ళకి అర్థమయ్యేలా. తర్వాత రవికుమార్ గారు మ్యూట్ చేసుకోండి. ఈ స్పెసిఫిక్ అంటే క్లియర్ రాదర్ దాన్ జనరల్. అంటే చాలా స్పష్టంగా ఉండాలి. మీరు ఏం చెప్పాలనుకున్నారో అదే చెప్పాలి. ఇంకా వేరే మాటలు డైరెక్ట్ గా అది ఇది అందులో యాడ్ చేయకుండా కమ్ టు ద పాయింట్ అన్నట్టుగా స్పష్టంగా చెప్పాలి. తర్వాత కర్టియస్ అంటే మర్యాద పూర్వకంగా, పాజిటివ్ గా, వాళ్ళకి అర్థమయ్యేలాగా మంచిగా సాఫ్ట్ గా చెప్పాలి. తర్వాత కరెక్ట్నెస్ అంటే యాక్యురసీ ఆఫ్ ఫ్యాక్ట్స్, కరెక్ట్ గా గ్రామర్, స్పెల్లింగ్, మంచి వ్యాకరణ ఉండాలి, ఉచ్చారణ కరెక్ట్ గా ఉండాలి. ఒక ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కి ఈ 7 C's అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 7 C's ని ఫాలో అయినప్పుడు యూ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ కమ్యూనికేటర్. తర్వాత ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మంచి భావ ప్రకటన వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవి ఏంటంటే యాక్చువల్ గా ఒక కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉండడం వల్ల మన పర్సనల్ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ అని బాగా పెరుగుతాయి. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే అవన్నీ ఏమవుతాయి? బ్రేక్ అవుతాయి. తర్వాత మనకున్న స్నేహ బంధాలు, మానవ బంధాలు, అన్ని రకాల బంధాలు పెరుగుతాయి కమ్యూనికేషన్స్ వల్ల. ఒక ఆర్గనైజేషన్స్ కి ఇంకొక ఆర్గనైజేషన్స్ కి ఇంటర్ పర్సనల్
ట్రాన్సాక్షన్స్ కానీ ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా ఈ కమ్యూనికేషన్ ద్వారానే పెరుగుతాయి. ఇలా దీనివల్ల లాభాలు ఉన్నాయి. తర్వాత ఈ కమ్యూనికేషన్ లో 3 రకాల ఇంపార్టెంట్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. మనం వన్ బై వన్ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వర్బల్ కమ్యూనికేషన్. ఫస్ట్ వన్ వచ్చేసి వర్బల్ కమ్యూనికేషన్. సెకండ్ వన్ వచ్చేసి నాన్ వర్బల్ కమ్యూనికేషన్. థర్డ్ వన్ వచ్చేసి రిటర్న్ కమ్యూనికేషన్. ఈ వర్బల్ కమ్యూనికేషన్ అనగా ఏంటంటే శాబ్దిక, అంటే పదాలతో మాటలతో మాట్లాడడం అనమాట. దీనిని వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. ఇక నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఏంటంటే అశాబ్దిక, అంటే చిత్రాల ద్వారా, సైగల ద్వారా, మూమెంట్స్ ద్వారా ఇవి. తర్వాత రిటర్న్ వచ్చేసి ఏంటంటే వ్రాతపూర్వకంగా. verbal communication with the use of words and language to communicate message to other party. మన మాటల ద్వారా, మన వాక్యాల ద్వారా మనం వేరే వాళ్ళకి కమ్యూనికేట్ చేయడాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. The process of communicating without the use of words, facial expressions, body language, gestures, postures is known as non-verbal communication. అంటే మన హావభావాల ద్వారా, ముఖ కవలికల ద్వారా, మన యాక్షన్స్ ద్వారా, చిత్రాల ద్వారా, మన ఐ కాంటాక్ట్ ద్వారా మనం కమ్యూనికేషన్ ని వేరే వాళ్ళకి కమ్యూనికేట్ చేయడాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అని అంటారు. తర్వాత రిటర్న్ కమ్యూనికేషన్. రిటర్న్ కమ్యూనికేషన్ అంటే అది అందరికీ తెలిసిందే, మామూలుగా రాసి చెప్పడం. మనం ఏమనుకున్నామో దానిని రిటర్న్ గా రాసి కమ్యూనికేట్ చేయడాన్ని. అయితే ఈ వర్బల్ కమ్యూనికేషన్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. వర్బల్ కమ్యూనికేషన్ అనే దాంట్లో ఏవి వస్తాయి? ఒకటి వచ్చేసి ఏంటంటే స్టోరీ టెల్లింగ్ వర్బల్ కమ్యూనికేషన్ కి. తర్వాత టెలిఫోన్ కాల్స్, ఇంటర్వ్యూస్, మీటింగ్స్, కాన్ఫరెన్సెస్, స్పీచెస్, లెక్చర్స్, తర్వాత కోచింగ్స్, ఇంటరోగేషన్స్, ప్రెస్ కాన్ఫరెన్స్, డిబేట్, రేడియో, ఇవన్నీ వర్బల్ కమ్యూనికేషన్ కి ఎగ్జాంపుల్. ఇక నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్ కి వచ్చేసి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే మ్యాప్స్, పిక్చర్స్, డ్రాయింగ్స్, చార్ట్స్, పప్పెట్ షో, కార్టూన్స్, ప్రెజెంటేషన్స్, ఇవన్నీ ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ని విజువల్ కమ్యూనికేషన్ అని కూడా అనొచ్చు. ఇవన్నీ కూడా మనం చూడడం ద్వారా ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ని ఈ రకంగా కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసేసి రిటర్న్ కమ్యూనికేషన్. ఇది క్లియర్ కట్ గా అందరికి రిటర్న్ ద్వారా ఉంటుంది. ఇందులో ఏ డౌట్ ఎవరికి ఉండదు. ఎందుకంటే మనం రిటర్న్ కమ్యూనికేషన్ అంటే మనం బుక్స్ ద్వారా కమ్యూనికేషన్ మనకు అందుతుంది, లెటర్స్ ద్వారా కమ్యూనికేషన్ అందుతుంది, రిపోర్ట్స్ ద్వారా, సివిస్ అంటే బయోడేటా ద్వారా, ఫార్మ్స్ ద్వారా, క్వశ్చనర్స్ ద్వారా, నోటీసెస్ ద్వారా, ఎలక్ట్రానిక్ మెయిల్స్ ద్వారా, అదే ఈమెయిల్స్ ద్వారా, తర్వాత సర్క్యులర్స్ ద్వారా, ఆఫీస్ ఐఓఎన్స్ అంటే ఇంటర్నల్ ఆఫీస్ నోట్స్ ద్వారా, జనరల్స్ ద్వారా, న్యూస్ పేపర్స్ ద్వారా, న్యూస్ లెటర్స్ ద్వారా, మ్యాగజైన్స్ ద్వారా, బ్రోచర్స్ ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, ప్రెస్ రిలీజ్ ద్వారా, మెమోస్ ద్వారా, అడ్వర్టైజ్మెంట్స్, పోస్టర్స్ అండి. వీటన్నిటి ద్వారా రిటర్న్ కమ్యూనికేషన్ అనేది పాస్ అవుతుంది. అయితే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సెండారు, లిజనర్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ రోల్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సెండార్ అంటే వక్త, లిజనర్ అంటే శ్రవణం. ఒకటి మంచి సెంటెన్స్ ఉందండి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నలుగురితో జాగ్రత్తగా మాట్లాడాలి, మీరు బాగా మాట్లాడితే వారు కూడా మీతోటి బాగా మాట్లాడతారు. ఇదంతా కమ్యూనికేషన్ కి సంబంధించిన చాలా మంచి సెంటెన్స్. ఈ కమ్యూనికేషన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? ఒక్కొక్క కమ్యూనికేషన్ ఒక్కొక్క. యాక్చువల్ గా ఒక తల్లి గర్భంలో చిన్న పాప ఉన్నప్పుడే ఆ పాప తల్లి మాట్లాడేది ఏంటి అనేది పిల్ల గ్రహిస్తుందంట. బేబీ గాని, బేబీ బాయ్ గాని, బేబీ గర్ల్ గాని, అక్కడి నుంచి కమ్యూనికేషన్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత మదర్ కి చైల్డ్ కి, స్టూడెంట్ కి టీచర్ కి, ఎంప్లాయర్ కి ఎంప్లాయీకి, ఒక బిజినెస్ మ్యాన్ కి కస్టమర్ కి, డాక్టర్ కి పేషెంట్ కి, ఇలా రకరకాల కమ్యూనికేషన్స్ ఉన్నాయి. స్కూల్కి వెళ్ళాక స్టూడెంట్ కి అర్థమయ్యేలాగా టీచర్ చెప్పడానికి కరెక్ట్ గా కమ్యూనికేషన్, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వాళ్ళకి అర్థమయ్యేలాగా కమ్యూనికేట్ చేయడానికి ఎంతో వాళ్ళు ప్రయత్నిస్తారు. స్టూడెంట్ కి మంచిగా అర్థమైతేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, స్టూడెంట్ నేర్చుకోగలుగుతారు. ఒక ఎంప్లాయీకి అంటే ఎంప్లాయీ దగ్గర నుంచి ఏదైనా వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నా, ఏదైనా వర్క్ ఎలకేట్ చేయాలన్నా
వీళ్ళిద్దరికీ కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ కానీ, ఒక ఏదైనా షాప్ కానీ ఎవరికైనా వాళ్ళకి మంచి కస్టమర్ రావాలంటే అతను చాలా మంచిగా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి, నెమ్మదిగా మాట్లాడాలి. అప్పుడే అతని కస్టమర్ ని అట్రాక్ట్ చేస్తాడు. కస్టమర్ ఈజ్ గాడ్ అన్నారు. అక్కడ వాళ్ళిద్దరికీ కూడా కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉండాలి. ఒక డాక్టర్ కి, ఒక పేషెంట్ కి వీళ్ళిద్దరికి మధ్య చాలా కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉండాలి. ఒక డాక్టర్ కి, పేషెంట్ కి కమ్యూనికేషన్ చాలా కరెక్ట్ గా ఉండాలి. కాస్త అటు ఇటు అయినా కూడా అది ఒక చాలా మిస్‌లీడ్ అవుతుంది. దీనికి ఒక చిన్న స్టోరీ ఉందండి. నేను చెప్తాను. ఒక సుబ్బయ్య అనే ఒక పాపం ఒక అగ్రికల్చరిస్ట్ అన్నమాట. వ్యవసాయం చేసుకుంటాడు. అతను ఊర్లో నుంచి హాస్పిటల్‌కి వస్తాడు. ఎందుకంటే అతనికి చాలా మా ఒళ్ళు చేస్తుంది. బాగా లావైపోతాడు. నడవలేకపోతాడు. సో అతను డాక్టర్ దగ్గరకొచ్చి ఏమని అడుగుతాడంటే, డాక్టర్ గారు నాకసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను చాలా లావెక్కిపోతున్నాను. అలసిపోయొచ్చి బాగా తినేసి పడుకుంటున్నాను. ఈ మధ్య పని చేయలేకపోతున్నాను. పని చేస్తే నాకు ఆయాసం వస్తుంది. ఆ ఆయాసం ద్వారా నేనేం చేయలేకపోతున్నాను. నాకు జీవితం మీద విరక్తొచ్చేసింది. నాకు బతకాలని లేదు. నా ఒళ్ళు తగ్గడం లేదు. నేనేం చేయాలో మీరేదైనా నాకు కరెక్ట్‌గా ఏదన్నా మీరు గైడ్ చేస్తే నేను దాన్ని ఫాలో అయ్యి ఒళ్ళు తగ్గించుకుంటాను. అంటే సరే మీరు ప్రశాంతంగా కూర్చోండి. నేను చెప్పినట్టుగా చేయండి అని డాక్టర్ అంటారు. తను కూర్చుంటారు. డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తారంటే, మీరు డైలీ లేచి మార్నింగ్ రోజుకు 10 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు మీరు వాకింగ్ చేయండి. అలాగా ఒక 6 నెలలు వాకింగ్ చేయండి. 6 నెలల తర్వాత నా దగ్గరికి రండి అని డాక్టర్ ఆ పేషెంట్‌కి చెప్తాడు. సరే సుబ్బయ్య వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున వాకింగ్ చేస్తూ ఉంటాడు. 5 నెలల తర్వాత డాక్టర్‌కి ఫోన్ చేస్తాడు. డాక్టర్ గారు నేను మీ దగ్గర 5 మంత్స్ బిఫోరు నేను మీ దగ్గరికి వచ్చాను. నాకు బాగా ఒళ్ళు చేసిందని మీరేమో నన్ను 10 కిలోమీటర్లు తిరగమన్నారు గదా! అందుకే ఫోన్ చేశానంటే, సుబ్బయ్య గారు నేను 6 నెలల తర్వాత మీకు కాల్ చేసి రమ్మన్నాను గదా! మరి మీరు 5 నెలలకే వచ్చారు. ఇంకా 1 మంత్ తర్వాత మీరు రండి అంటే, కాదు డాక్టర్ గారు మీరు 10 కిలోమీటర్లు తిరగమన్నారు గదా! ఇలా నేను తిరుగుతూ నేను కార్గిల్ వరకొచ్చానండి. నడుచుకుంటూ అంటే, అదేంటి సుబ్బయ్య కార్గిల్ వరకెళ్ళడం ఏంటి అంటే, మీరే చెప్పారు గదా డాక్టర్ గారు నన్ను రోజు 10 కిలోమీటర్లు తిరగమని. వాకింగ్ చేయమని అంటే, నువ్వు ఉదయం లేవగానే వాకింగ్ చేయమన్నారు 10 కిలోమీటర్లు అంటే, ఉదయమే లేచి వాకింగ్ చేస్తున్నానండి నేను. అలా చేస్తూ నేను కార్గిల్ వరకు వచ్చేసానంటే, ఏంటి అదేంటి కాకినాడ నుంచి కార్గిల్ వరకు 5 నెలల నుంచి రోజుకు 10 కిలోమీటర్లు తిరిగి వస్తున్నావా అని అన్నాడు. ఇక్కడ మిస్టేక్ ఎవరిదండి? కమ్యూనికేషన్ ఎవరిది ప్రాబ్లమ్? పేషెంట్‌ది. నో పేషెంట్ కాదు మేడం. కమ్యూనికేషన్ డాక్టర్‌ది. డాక్టర్ కమ్యూనికేషన్ సరిగ్గా స్పష్టంగా చేయలేదు. చెప్పకపోవడం. డైలీ 10 కిలోమీటర్లు మీరు వాకింగ్ చేయండి అని అన్నాడు కానీ మార్నింగ్ కమ్యూనికేషన్ అనేది అతనికి రీచ్ అయ్యేలాగా కమ్యూనికేట్ చేయలేదు. అతను ఒక వ్యవసాయం చేసుకునే అతను. కానీ అతనికి అర్థమయ్యేలాగా డాక్టర్ కమ్యూనికేట్ చేయాలి. వేరే వాళ్ళైతే జనరల్‌గా అర్థం చేసుకుంటాడు. అంటే అది. అక్కడేంటంటే మిస్‌కమ్యూనికేషన్ అయిపోయింది. దానివల్ల అతనికి అర్థం గాక అతను వ్యవసాయం చేసుకునే అతను. డాక్టర్ తిరగమన్నాడంటే అతను రోజు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరికైనా కమ్యూనికేషన్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అర్థం కాని వాళ్ళకి ఏ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా ఏదైనా కూడా కరెక్ట్‌గా ఉండాలి. మెయిన్ ఈ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ఎవరికంటే టీచర్స్‌కి, లాయర్స్‌కి, డాక్టర్స్‌కి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం కూడా కమ్యూనికేషన్ అనేది మిస్‌లీడ్ అవ్వకూడదు. అయితే ఈ కమ్యూనికేషన్‌లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసేసి 5 డబ్ల్యూస్ అండ్ 1 హెచ్. 5 డబ్ల్యూస్ 1 హెచ్. అంటే డబ్ల్యూ అంటే డబ్ల్యూ అండ్ హెచ్. ఫస్ట్ డబ్ల్యూ గురించి మాట్లాడుకుందాం. డబ్ల్యూ అంటే వాట్, ఏమి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు. తర్వాత హూ, ఎవరితోటి అంటే ఎవరితోటి మాట్లాడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వేర్, ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు, ఎలాంటి ప్లేస్‌లో ఎక్కడ మాట్లాడుతున్నారు, ఆ ప్లేస్ కరెక్ట్ అయిన ప్లేసా కాదా. తర్వాత వెన్, ఎప్పుడు మాట్లాడాలి. తర్వాత వై, అంటే ఎందుకు మాట్లాడాలి మీరు. తర్వాత హౌ, అన్నిటికంటే ఇంపార్టెంట్ హౌ, ఎలా మాట్లాడాలి. సో ఈ 5 డబ్ల్యూస్ హెచ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. అయితే ఈ 5 తెలుసుకున్నాం అనుకో, ఏం మాట్లాడుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ ఉండాలి. ఏం మాట్లాడాలనుకుంటున్నామో అదే మాట్లాడాలి. తర్వాత ఎవరితోటి మాట్లాడుతున్నాం, అక్కడ మీరు పెద్దవాళ్ళతోటి మాట్లాడుతున్నారా, చిన్న వాళ్ళతోటి మాట్లాడుతున్నారా,
పెద్దవాళ్ళతోటి మాట్లాడినప్పుడు ఒక లాంగ్వేజ్, ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. చిన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. తర్వాత ఎక్కడ మాట్లాడుతున్నావు అంటే అది ప్లేస్ కరెక్ట్ ప్లేసా కాదు. కొంతమందికి తెలియక 10 మందిలో ఉన్నప్పుడు కూడా ఏం మాట్లాడాలో తెలియక అందరి ముందు మాట్లాడేస్తాడు. అది కరెక్ట్ అయిన ప్లేసా కాదా కమ్యూనికేషన్ మాట్లాడడానికి, అది తెలుసుకోవాలి. తర్వాత ఎప్పుడు మాట్లాడాలి అంటే ఆ సందర్భం కరెక్ట్ అయిన సందర్భమా కాదా. తర్వాత ఎలా మాట్లాడాలి. ఏ కమ్యూనికేషన్ అయినా, ఏ లాంగ్వేజ్ అయినా ఎవరితోటైనా సాఫ్ట్ గా, మంచిగా, పొలైట్ గా, రెస్పెక్ట్ గా మాట్లాడితే ప్రతి ఒక్కరు మనకు లిజనర్స్ అవుతారు. మంచిగా వింటారు. వాళ్ళు వినేలాగా మనం మాట్లాడాలి. తర్వాత ఈ కమ్యూనికేషన్ అదే ఈ భావ ప్రకటన, భావ వ్యక్తీకరణని డెవలప్ చేసుకోవడానికి ఏంటి టెక్నిక్స్, ఏంటి ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే మెయిన్ ఇవి ఎలా డెవలప్ అవుతాయి అందులో కూడా 100% ఉందన్నమాట. మన కమ్యూనికేషన్ ని డెవలప్ చేసుకోవడానికి 100% అయితే దానిని కూడా ఇంత పర్సంటేజెస్ లాగా డివైడ్ చేశారు. ఒకటి, మనం వినడం ద్వారా కమ్యూనికేషన్ ని మనం ఎలా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పేది వినాలి. వినడం ద్వారా 20% కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది. చాలా మంది కమ్యూనికేషన్ చెప్పేటప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పేది వినరు, వీళ్ళే మాట్లాడాలని ట్రై చేస్తారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ అనేది మనం వినాలి. వింటే ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థమవుతుంది. తర్వాత స్పీక్, విన్నాక దీని ద్వారా 20% కనుక మనం కమ్యూనికేషన్ ని నేర్చుకుంటాం పర్ఫెక్ట్ గా. తర్వాత మాట్లాడడం ద్వారా అన్నిటికంటే ఎక్కువగా మనకు కమ్యూనికేషన్ బాగా ఎక్కువ పెరుగుతుంది అంటే 45% అన్నిటికంటే మెజారిటీ ఎక్కువ దీనికే ఉంది. మనము ఓపెన్ అప్ అవ్వాలి, ఫీల్ అవ్వకూడదు. మనకు వచ్చిన దాన్ని, మనకు తెలిసిన విషయాన్ని మనము బయటకు వచ్చి మనం మాట్లాడుతూ ఉంటేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది మనకు అందరికి ఒక మంచి అవకాశాన్ని ప్రొవైడ్ చేసింది. మీకు తెలిసిన విషయాలను, మీరు నేర్చుకున్న విషయాలను అందరి ముందుకు వచ్చి మీరు మాట్లాడండి. మాట్లాడడం వల్ల మీ కమ్యూనికేషన్ ఏంటో మీకు బయటపడుతుంది, తెలుస్తుంది అని ప్రతిరోజు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కమ్యూనికేషన్ తోటి మాట్లాడండి, అసైన్మెంట్స్ చేయండి అని చెప్తున్నారు. మనకి కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ ఎక్కువ పర్సంటేజ్ చాలా డ్యూయల్ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఈ మాట్లాడడమే. మీరందరూ ట్రై చేయండి. తర్వాత ఏంటంటే రీడింగ్, చదవడం వల్ల ఎంత మనకు 10% మనం తెలుసుకుంటాం. తెలుసుకున్న దానిని మనం ఎక్స్ప్రెస్ చేయడం అంటే మాట్లాడలేకపోయినప్పుడు నో యూజ్ అన్నమాట. చదవడం ద్వారా 10%. తర్వాత చూడడం ద్వారా అంటే అబ్జర్వేషన్ ద్వారా 25%. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం ఇంటరాక్ట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు మెసేజ్ ఏం కన్వే చేయాలనుకుంటున్నారని మనం అబ్జర్వ్ చేయడం ద్వారా 25% ని మనం కమ్యూనికేషన్ ని నేర్చుకోవచ్చు. ఇలా ఓవరాల్ గా వచ్చేసి వినడం ద్వారా 20%, మాట్లాడడం ద్వారా 45%, చదవడం ద్వారా 10%, తర్వాత అబ్జర్వేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా 25%. టోటల్ గా 100% కాన్సన్ట్రేషన్ తోటి మనము ఈ కమ్యూనికేషన్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కమ్యూనికేషన్ ఈజ్ ఏ వెరీ పవర్ఫుల్ వెపన్ ఆఫ్ ద 21st century. ఎన్ని విషయాలు తెలిసినా మనకు ఈ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మనము ఏమీ చేయలేం. మనలో మనం తెలుసుకొని మన నాలెడ్జ్ని సంపాదించుకొని మనం ఇక్కడే పెట్టుకుంటే అది బయటికి ఎలా వస్తుంది? రాదు కదా. మనం డెవలప్ చేసుకోవాలి. దానికి ఒక అక్రోనిమ్ ఉందన్నమాట, స్టెప్. STEP, స్టెప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అంటే ఈ మన భావ వ్యక్తీకరణ, భావ ప్రకటనని శాసించే వాక్యాలు 4 ఉన్నాయి. అవి ఏంటి? 4 లెటర్స్. ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క వర్డ్. STEP, స్టెప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ S అంటే సారీ. మనము ఈ కమ్యూనికేషన్ కానీ ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు కానీ మనం పొరపాట్లు చాలా చేస్తుంటాం, తొందరపడి అంటాం. అలాంటి టైంలో మనం ఏం చేయాలి? సారీ అని చెప్పాలి. ఆ సారీ చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళు మళ్ళీ మన చెప్పేది వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒక్క సారీ అనే వర్డ్ ని ఉపయోగించడం వల్ల సగం సమస్యలు తీరిపోతాయి. తర్వాత నెక్స్ట్ లెటర్ వచ్చేసి టీ అంటే థ్యాంక్ యూ, అంటే ధన్యవాదాలు. ఇది కూడా ఏ చిన్న సహాయం ఎవరి థ్యాంక్ యూ, మనం ఏ చిన్న హెల్ప్ అయినా ఎవరి దగ్గర నుంచి అయినా మనం తీసుకున్నప్పుడు మనం థ్యాంక్ యూ అని చెప్తాం.
కృతజ్ఞత వాళ్ళకి. తర్వాత ఈ అంటే ఎక్స్‌క్యూజ్ మీ. మనం ఎవరినైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు డిస్టర్బ్ చేసినా, ఎవరి దగ్గరనైనా మనం ఏదైనా అడగాలని అనుకున్నా, మనం ఏమని వర్డ్ యూజ్ చేయాలి? ఎక్స్‌క్యూజ్ మీ అంటే క్షమించండి. తర్వాత వాళ్ళ అప్పుడు సీరియస్ డిస్కషన్‌లో ఉన్నా, ఏదైనా మీటింగ్‌లో ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా గూడా మనం ఎక్స్‌క్యూజ్ మీ అని వాళ్ళకి అప్పుడు మనకు టైం ఇస్తారు. మనం చెప్పేది వినడానికి రెడీగా ఉంటారు. అలా అని బరబరా వాళ్ళని ఏమనకుండా డైరెక్ట్‌గా వెళ్ళిపోయామనుకో దట్ ఈస్ నాట్ ఫెయిర్ అన్నమాట. తర్వాత పి అంటే ప్లీజ్. ప్లీజ్. మనం ఏ సెంటెన్స్ మాట్లాడినా, ఏం చేసినా అట్ ది ఎండ్ విల్ యూ ప్లీజ్ టెల్ మీ? కెన్ యూ ప్లీజ్ డూ ఎ ఫేవర్ ఫర్ మీ ప్లీజ్? ఇలాంటి మనం ప్లీజింగ్‌గా మనం దయచేసి అని రిక్వెస్ట్ చేస్తే ఎలాంటి వాళ్ళైనా వర్క్ చేయడానికి వస్తారండి. కమాండింగ్‌గా, డిమాండింగ్‌గా ఉండకూడదు కమ్యూనికేషన్ ఎప్పుడు. ప్లీజింగ్‌గా ఉండాలి. రిక్వెస్ట్ చేస్తూ ఉండాలి. సో, మన యొక్క ఈ 4 లెటర్స్‌ని ఏమంటారంటే వీటిని 4 వర్డ్స్‌ని ఎస్‌టిఇపి అనే 4 లెటర్స్‌ని ఈ సారీ, థాంక్ యూ, ఎక్స్‌క్యూజ్ మీ, ప్లీజ్ అనే 4 వర్డ్స్‌ని మ్యాజికల్ వర్డ్స్ అంటారు. ప్రతి ఒక్కరు వాళ్ళ కమ్యూనికేషన్‌లో ఈ 4 వర్డ్స్‌ని తప్పకుండా ఉపయోగించాలి. గాని చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి ఇవి. ప్రతి ఒక్కరు వీటిని ఉపయోగించాలి. తర్వాత ఈ కమ్యూనికేషన్ అనేది అందరితోటి ఒకే రకంగా మాట్లాడలేము. ఒక ఆర్గనైజేషన్‌లో ఒక బాస్ ఉన్నాడు. ఒక మేనేజింగ్ డైరెక్టర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఉన్నారు. అతని దగ్గర ఒక సబ్ స్టాఫ్, ఒక ఆఫీస్ బాయ్ ఉంటారు చిన్న చిన్న వర్క్స్ చేయడానికి. ఆ మేనేజింగ్ డైరెక్టరు ఆ ఆఫీస్ బాయ్ తోటి మాట్లాడాలనుకోండి, ఎలా మాట్లాడతారు? అందరిలాగా మిగతా ఆర్గనైజేషన్‌లో ఎండీలతోటి, జేఎండీలతోటి మాట్లాడినట్టుగా మాట్లాడలేడు గదా! అతనికి అర్థమయ్యేలాగా ఇధర్ आओ, ये लेके जाओ, ये క్లీన్ करो, కొంచెం ఇక్కడికొస్తారా మీరు? ఇది తీయండి. నాకొక గ్లాస్ వాటర్ తీసుకురండి అని అతనికి అర్థమయ్యేలాగా చెప్తాడు. కమ్యూనికేషన్ అంటే పరిస్థితులను బట్టి, పర్సన్‌ని బట్టి మారుతూ ఉంటుంది. ఎలా మాట్లాడాలనేది. తర్వాత మనం ఇంట్లోనే ఉన్నాం. మనం గృహిణులమే ఉన్నాం. వైఫ్స్ హౌస్ ఉన్నాము. మన ఇంటికి ఒక వర్క్ మేడ్ వచ్చిందనుకో, మనం మనం అక్కడ ఒక కమ్యూనికేషన్ యూజ్ చేస్తాం గదా! ఆ డిఫరెంట్ ఉంటది ఆ కమ్యూనికేషన్. ఆ వర్క్ మేడ్‌కి ఎలా వర్క్ చెప్తాము, ఎలా చేయించుకుంటాం, ఆ కమ్యూనికేషన్ వేరే రకంగా ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఈ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ఏ విషయంలో అంటే ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు. మనకెంత క్వాలిఫికేషన్ ఉన్నా, మనకి ఎంత టాలెంట్ ఉన్నా, మనకి ఎన్ని డిగ్రీస్ ఉన్నా కూడా మనము ఈ కమ్యూనికేషన్ ద్వారా మనకు అక్కడ సక్సెస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రవి అనే పర్సన్ ఉన్నాడు. అతనికి జస్ట్ ఏం ఎక్స్‌పీరియన్స్ లేదు. జస్ట్ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మిగతా వాళ్ళు ఇంకొక 4 టోటల్‌గా 5 మెంబర్స్ ఇంటర్వ్యూకెళ్లారు. ఒక 4 మెంబర్స్‌కి ఏంటంటే ఒక 7 ఇయర్స్ ఒకరికి 8 ఇయర్స్, ఇంకొకరికి 5 ఇయర్స్, ఇంకొకరికి 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. వాళ్ళకి వర్క్‌లో చాలా నాలెడ్జ్ ఉంది. వర్క్‌ని బాగా చేయగలుగుతారు. కానీ ఈ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఈ ఇంకొక పర్సన్ ఉన్నాడు గదా! అతను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అతని కమ్యూనికేషన్ చాలా బాగా ఉంది. ఇప్పుడు అక్కడికెళ్లారు. ఒక ఇంటర్వ్యూయర్‌ని ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూలో ఏం చేస్తారు? ఎన్ని రౌండ్స్ అయినా గూడా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకొచ్చేసరికి ఏమవుతుంది? కమ్యూనికేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ తోటి ఎవరినైనా ఎలా అయినా మాటల ద్వారా మెప్పించి టాలెంట్‌ని ప్రెజెంటేషన్‌లో వన్ ఆఫ్ ద పార్ట్ ఈస్ కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ లేకుంటే లాభం లేదు. అక్కడ అందరూ ఏమనుకుంటారంటే నలుగురు సీనియర్ పర్సన్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళున్నారు. వాళ్ళని కాదని కొత్తగా ఓన్లీ 6 నెలల ఎక్స్‌పీరియన్స్ ఉన్నతన్ని వీళ్ళెవరు తీసుకుంటారు? ఆ! వాళ్ళకి చాలా వర్క్‌లో అనుభవం ఉంది అని అనుకోని వాళ్ళనుకుంటారు. ఇతన్ని సెలెక్ట్ చేస్తారనుకోరు. అయితే 5గురు ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. తర్వాత సరే మీరందరూ ఒక విజిటర్స్ లాబీలో 5గురు కూర్చోండి. ఒక లంచ్ తర్వాత మేము ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళని పిలుస్తాము. గివ్ అస్ 1 అవర్ టైమ్ అని చెప్పేసేసి హెచ్ఆర్ వచ్చి చెప్పేసి వెళ్ళిపోతారు. తర్వాత వచ్చి ఎవరిని ఎలా సెలెక్ట్ చేసుకుంటారో తెలుసా అండి? ఈ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ వచ్చిన ఆ మార్కెటింగ్ జాబ్‌లో ఆ కమ్యూనికేషనే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడికైనా ఎళ్తే ఒక ప్రొడక్ట్‌ని సేల్ చేయాలన్నా, ఒక ప్రొడక్ట్‌ని అమ్మాలన్నా, ఎవరి చేతనైనా కొనిపించాలన్నా, ముందు మనం ఆ ప్రొడక్ట్ గురించి వాళ్ళకి చెప్పాలంటే మనం ముందు వాళ్ళు మన సైడ్ వినాలనేటట్టుగా మాట్లాడడానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఏంటి? కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషనే లేకపోతే వాళ్ళు మన దగ్గరికే రారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ కమ్యూనికేషన్ ద్వారానే మనం ఎవరినైనా చేయొచ్చు. ఆ మార్కెటింగ్ ఫీల్డ్ జాబ్‌కి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అతనికి మంచిగా ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు,
ఎవరినైనా మాట్లాడించి మెప్పించే శక్తి అతనికి ఉంది. అక్కడ కావాల్సిన మెయిన్ క్వాలిటీ అక్కడ ఏంటి ఆ ఎంప్లాయీకి కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ ఉండడం వల్ల 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ అతన్ని సెలెక్ట్ చేశారు. అదే కమ్యూనికేషన్ వీళ్ళకి వర్క్ వచ్చు, కానీ అనుభవం ఉంది, కానీ కమ్యూనికేషన్ వీళ్ళకి సరిగ్గా లేదు. సో దీనివల్ల ఏంటంటే కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనకు బయటపడుతుంది. తర్వాత ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలంటే చాలా మనం నెమ్మదిగా మాట్లాడాలి. కమ్యూనికేషన్ మాట్లాడే వాళ్ళది గొంతు కూడా చాలా సాఫ్ట్ గా ఉండాలి. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా బాగా పాటలు పాడే వాళ్ళైనా కూడా వాళ్ళ పాటలని నోటి ద్వారా పాడుతున్నప్పుడు వాళ్ళ గొంతు సరిగ్గా లేదనుకో వాళ్ళు ఎవరికి పాడి సరిగ్గా వినిపించలేరు, మెప్పించలేరు. వాళ్ళ గొంతు సరిగ్గా ఉండాలి. పాట పాడే వాళ్ళకి కాదు, మాట్లాడే వాళ్ళకి కూడా ఎక్కడికైనా వెళ్ళినా కూడా గొంతు కరెక్ట్ గా ఉండాలి. తర్వాత ఏంటంటే ఎప్పుడు మనం ఎవరితోటి మాట్లాడుతూ ఉన్నా నవ్వుతూ మాట్లాడాలి. నవ్వుతూ మాట్లాడితే ఎవరినైనా ఒకటి ఉంది చూడండి, మనం వేరే వాళ్ళతోటి ఎంత సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నా, వాళ్ళ కోపం వచ్చేలాగా మాట్లాడుతున్నా, వాళ్ళని తిడుతున్నా కూడా నవ్వుతూ తిట్టే వాళ్ళు తిట్టినట్టుగా ఉండదు యాక్చువల్ గా. నవ్వుతూ మాట్లాడాలి. తర్వాత అన్నిటికంటే ఏంటి, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నమాట. మనం ఏదైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు. అందుకే నవ్వుతూ స్మైలింగ్ గా మంచిగా మాట్లాడి ఎదుటి వాళ్ళకి మేడం వాయిస్ వినబడట్లే మేడం, వాయిస్ క్లియర్ లేదు. అవునా, వాయిస్ బ్రేక్ అవుతుందా మేడం? బ్రేక్ అవుతుందండి, వినబడట్లేదు. ఎన్ని వాయిస్ బ్రేక్ అవుతుంది? బ్యాక్ వాయిస్ వినిపిస్తుందండి పాట. రవీంద్రనాథ్ గారు మ్యూట్ చేయాలండి. మ్యూట్ ఉన్నా సార్, నాది మ్యూటే ఉంది. ఇప్పుడు ఓకేనా అండి? ఓకే మ్యామ్. ఓకేనండి. ఓకే. అదే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అన్నారు. ఈ కమ్యూనికేషన్ చాలా బాగా ఉంటే ఎక్కడైనా ఏ రంగంలోనైనా రానియచ్చు. కమ్యూనికేషన్ అంటే ఓన్లీ ఇంగ్లీషే కాదండి, ఆంగ్ల భాషనే కాదండి, ఎవరి మాతృభాష వాళ్ళకి, తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఎవరి కమ్యూనికేషన్ ని వాళ్ళు ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయగలగాలి. కమ్యూనికేషన్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ రావాలి. స్మైలింగ్ గా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, ఎదుటి మనిషికి ఒప్పించేలాగా ఉండాలి, మెప్పించేలాగా ఉండాలి. సో పరిస్థితులను బట్టి ఈ కమ్యూనికేషన్ అనేది మారుతుంది. ఈ కమ్యూనికేషన్ ఎన్ని రకాలుగా ఉందండి. సో ఇదండి ఇవాళ ఈ కమ్యూనికేషన్ గురించి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఎక్స్క్యూజ్ మేడం, నేను మాట్లాడచ్చండి? మాట్లాడండి. ఎవరు? శ్రావణి మ్యామ్. ఓకే, చెప్పండి. చాలా బాగా చెప్పారు మేడం. ఎంతో పెద్ద టాపిక్ ని కూడా అసలు 1 hour అయిపోయిందని కూడా అనిపించట్లేదు. మీ క్లాసు అంత ఇన్వాల్వ్ గా ఉంది. నాకు ఒక డౌట్ ఏంటంటే మేడం, అంటే మనం సాఫ్ట్ గా అండ్ స్మైల్ గా మాట్లాడాలనుకుంటాం ఎవరితోనైనా, కానీ కొన్ని సిచ్యువేషన్ లో కోపం అనేది ఉంటుంది అంటే సమ్ అదర్ పర్సన్ మీద. అప్పుడు మనం అది కంట్రోల్ చేసుకొని వాళ్ళకి, అంటే సిచ్యువేషన్ బట్టి మనకి రావచ్చు కోపం, కానీ అప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకొని మనం వాళ్ళకి చేసిన దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని నేను అది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎస్ మేడం. ఓకే, ఇప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్ లో అయినా ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది, కానీ తన కోపమే తన శత్రువు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి. ఆ టైంలో నాకు కోపం వచ్చింది, నేను ఎక్స్ప్రెస్ చేస్తానంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు మేడం, అతనికి ఒక 1 crore ఆర్డర్ ఉంది. వాళ్ళు ఏదో మాట్లాడారనేసి వీడి కోపం వచ్చి ఫైర్ అయ్యాడనుకో, వచ్చి ఆర్డర్ పోతుంది. ఆ టైంలో నెమ్మదిగా ఉండాలి. అరే మే బాత్ కర్నేసి ఓ మేరా కస్టమర్ చలే జాతా, ఇంత మంచి ఆర్డర్ నాకు రాదు, నేను కూల్ గా ప్రశాంతంగా ఉండాలి. ఠీకై చెల్తా అనేసి అనుకోను, గమ్మున ఉండి ప్రశాంతంగా ఉండాలి. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక 10 ఉన్నాయి మేడం, కౌంట్ చేసుకోండి. 1 2 3 4 అని కొంచెం మన ఎమోషన్ ని కంట్రోల్ చేసుకొని మాట్లాడితే అందులో మీకు సక్సెస్ అనేది గ్యారంటీ వస్తుంది. కోపము అనేది ఎక్కడంటే అక్కడ మనం ఎక్స్ప్రెస్ చేయలేం మేడం. మనం అందులో సక్సెస్ అయ్యి రానివ్వాలంటే ప్రశాంతంగా ఉండాలి, మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. అలా చేసుకుని మీరు మాట్లాడండి.
ఓకే. అంటే ఇంకా అది అందరికీ అవుతుందిగా కామన్ గా అని నేను అడిగానమాట. కామన్ గా అవుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ డీల్స్ లో వాళ్ళు జస్ట్ ఒక 25%, 30% అడుగుతారు. అతనికి గిట్టుబాటు అవ్వదు. గిట్టుబాటు అవ్వనంత మాత్రాన అంతే యువత ఐ కాంట్ గివ్ యూ దిస్ మచ్ అమౌంట్, ఐ కాంట్ గివ్ యూ దిస్ మచ్ డిస్కౌంట్ అనేసి వెళ్ళిపోతే అతను వెళ్ళిపోతాడు. ఆ కస్టమర్ వెళ్ళిపోతాడు. సో ఆ టైంలో మనం మాట్లాడాలి. నెమ్మదిగా చెప్పాలి. అందులో ఉన్న సాధక బాధకాలు అక్కడ చెప్పాలి మనకి. ఇంత ప్రాసెస్ ఉంది. దీనికి ఇక్కడికి రావాలంటే ఇంత టైం అయింది. ఇంత ట్రాన్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ అయింది. ఇలా అయింది. అంటే అక్కడ సిట్యుయేషన్ ఎలాంటి సిట్యుయేషన్ అనేది ఆ సిట్యుయేషన్‌లో ఉన్న ప్రాబ్లమ్‌ని మీరు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నెమ్మదిగా చెప్పారనుకోండి. ఓకే. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. వాళ్ళ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అవుతుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిందే. ఎవరైనా చేసుకోవాల్సిందే మేడం. థ్యాంక్ యూ మేడం. హలో. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అందరు మీరు చాలా ఇంట్రెస్టింగ్‌గా యాక్చువల్‌గా సండే రోజు అందరు ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ తోటి స్పెండ్ చేసుకుంటూ, మంచిగా మూవీస్ చూస్తూ, ఎంజాయ్ చేస్తూ ఉంటే మీరందరూ ఎంత సిన్సియర్‌గా వచ్చి క్లాస్ అటెండ్ అవుతున్నారు. రియల్లీ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరిని ఇలా స్క్రీన్ పైన చూస్తూ ఉంటే. మీరందరూ నిజంగా ఒక మంచి గుడ్ కమ్యూనికేటర్స్ అవ్వాలి. థ్యాంక్ యూ మ్యామ్. నేను కోరుకుంటున్నాను. రైట్. రోజు మంచి టాపిక్స్ చెప్తున్నారు మేడం, అందుకనే మేము వదులుకోవట్లేదు. చాలా బాగుంటున్నాయి. శ్రీదేవి మ్యామ్ డౌట్ ఉంది కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అసలు చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. రియల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మనం చాలా తెలుసుకోవాలి. లర్నింగ్ ఇస్ ఎ నెవర్ ఎండింగ్. అయ్యేంత వరకు మనకు సాగేంత వరకు ప్రతిరోజు మనం ఏదో ఒకటి కొంచెం కొత్తది నేర్చుకుంటూనే ఉండాలి. మనకు చాలా తెలుసుకోవాలి. దీని ద్వారా మనం ఎన్నో విషయాలను తెలుసుకోవాలి. ఓపెన్ అప్ అవ్వాలి. మనం మాట్లాడాలి. ఎదుటి వాళ్ళు మాట్లాడింది ఎలా ఉందో మనం వాళ్ళకి చెప్పాలి. అంటే మీరు ఫీడ్‌బ్యాక్ కూడా ఇస్తే అది మనకు యూజ్ అవుతుంది. సో మీరు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం వల్ల మాకు యూజ్ అవ్వడమే కాదు, ఇప్పుడు మీకు కూడా ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. తర్వాత ఇచ్చిన అసైన్‌మెంట్స్ కూడా చేయాలి. ఇవన్నీ మీరు చేస్తేనే మీరు కూడా ఒక మంచి గుడ్ కమ్యూనికేటర్ అవుతారు. ఓకేనా అండి? అందరికి ఓకేనా? ఓకే మ్యామ్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఈ కమ్యూనికేషన్ స్కిల్స్. శ్రీదేవి మ్యామ్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన పర్సంటేజెస్ అన్ని బాగున్నాయి. మీరు ఇందాక స్టాండీ గారితో అనుకుంటా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎమోషన్ ని కంట్రోల్లో ఉంచుకొని మనం కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే అక్కడ విన్ సిచ్యువేషన్ రావాలని చెప్పారు. బాగుంది. అయితే కొన్ని సిచ్యువేషన్స్ లో లైక్ బాస్ తో మాట్లాడుతుంది, అక్కడ మనకి నో అని చెప్పాలని ఉంటుంది. సార్ మీ వాయిస్ లోగా ఉంది. సారీ మేడం. ఇప్పుడు వినబడుతుందా మేడం? వినిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎమోషన్ కంట్రోల్లో ఉంచుకొని మనం మాట్లాడతాం మేడం. పర్టికులర్లీ ఆఫీస్ లో మన సుపీరియర్స్ తో బాస్ తో మాట్లాడినప్పుడు చెప్పండి. కొన్ని ఇది కాదు, లేకపోతే ఇది నేను చేయాల్సింది కాదు అని చెప్పాలి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ బాస్ కాబట్టి మనం అది చెప్పాల్సింది ఎఫెక్టివ్ గా చెప్పలేకపోతాం. సో వాళ్ళని ఒప్పించకుండా, వాళ్ళ ఈగోని హర్ట్ చేయకుండా, అట్ ద సేమ్ టైం మనది కానిది మనం ఒప్పుకోకుండా, చాలా ఏదో అంటారు చూసారా, ఇతరులను ఒప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు అన్నట్టుగా, ఇక్కడ తప్పించుకోవడం కాదు కానీ మనం ఎంతవరకు చేయాలి, మనం ఎంతవరకు మాట్లాడాలనేది జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది మేడం. దాని గురించి ఏమన్నా కొంచెం కవర్ చేయగలిగితే, జనరల్ గా మనకి ఎక్కడైనా ప్రాబ్లం వచ్చేది అక్కడే. తప్పకుండా అండి. యాక్చువల్ గా ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో ఏంటంటే వర్క్ అనేది చాలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఒక్కొక్కసారి ఒక్కరిపైనే ఫుల్ బర్డెన్ పడుతుంది. అప్పుడు వర్క్ చేసే వాళ్ళు ఏంటనుకుంటారంటే, అంత వర్క్ నాకే ఇస్తున్నారు, నాతోటే చేయించుకుంటున్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఈ బాస్ కూడా ఇలాగే ఉన్నాడని మనకు అనిపిస్తుంది. అయితే ఆ బాస్ మూడ్ ఎలా ఉందో మంచిగా ఉన్నప్పుడు, ఫ్రీగా కూర్చొని ఉన్నప్పుడు, సార్ మూడ్ మంచిగా ఉన్నప్పుడు మనం వెళ్ళి, సార్ ఐఎమ్ రెడీ టు డూ ఆల్ ద వర్క్స్ వితౌట్ సేయింగ్ నో, బట్ మీరు ఒక 2 మినిట్స్ నాకు టైం ఇచ్చి మీరు ఏమనుకోకుండా ఉంటానంటే, నేను ఒక చిన్న నా హంబుల్ సబ్మిషన్ ఉంది, నేను చెప్పమంటారనేసి సార్కి చెప్పాలి. ఇప్పుడు నేను ఈ వర్క్స్ చేస్తున్నాను, అన్ని చేయగలుగుతున్నాను. వర్క్ ఎక్కువైపోయినప్పుడు, క్వాంటిటీ ఎక్కువైనప్పుడు క్వాలిటీ అనేది తగ్గిపోతుంది సార్. సో మీరు నా ఈ వర్క్స్ లో కొంచెం ఏమైనా మీరు షేర్ చేయగలుగుతారా? ఈ వర్క్ ఇలా ఉంది,
నాకు వర్క్ పర్ఫెక్ట్ గా చేయాలని ఉంది, కానీ ఇంత వర్క్ నేనే చేయడం వల్ల ఇందులో క్వాలిటీ ఏమైనా తగ్గిపోతుందేమో అని అనిపిస్తుంది. సో మీరందరికీ వర్క్ ఈక్వల్ గా షేర్ చేయగలుగుతారా? మీరు కొంచెం ఆలోచించుకొని చెప్పండి అని మనం చెప్పాలి. బాస్ మూడ్ బట్టి చెప్పాలండి అది. బాస్ కోపంగా ఉన్నప్పుడు, ఏ మీటింగ్ లో ఉన్నప్పుడు, విజిటర్స్ చాలా మంది ఉన్నప్పుడు చెప్పలేము. లేకపోతే డైరెక్ట్ గా బాస్ కి చెప్పలేకపోతే మనకి హెచ్ఆర్ ఉంటారు కదా, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, ఆ హెచ్ఆర్ మేనేజర్ ద్వారా కమ్యూనికేట్ చేయాలి. వెయిట్ చేసి మన ప్రాబ్లమ్ ని చెప్పాలి. అది అలా కూడా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. నేను ఇలాగ నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటానండి. అదే మీకు చెప్తున్నాను. యా, మూడ్ బాగున్నప్పుడు లేకపోతే తను ఫ్రీగా ఉన్నప్పుడు మనం టైం తీసుకొని హంబుల్ గా రిక్వెస్ట్ చేయడం ప్రాబబ్లీ కరెక్ట్ ఏమో. హెచ్ఆర్ కి వెళ్ళడం అనేది నేను కాంట్రడిక్ట్ చేస్తాను మేడం మీతో, ఎందుకంటే దట్ మే లీడ్ టు అన్నెసెసరీ కాంప్లికేషన్స్. నా ఫీలింగ్ అది. హెచ్ఆర్ అనే అతను జెన్యున్ పర్సన్, రైట్ పర్సన్, మంచిగా అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడని అనుకున్నప్పుడు హెచ్ఆర్ కి వెళ్ళొచ్చు. హెచ్ఆర్ చేస్తున్నప్పుడు మనం డైరెక్ట్ గా బాస్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ పరిస్థితులను బట్టి మనం యాక్ట్ చేయాలి. అవును కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకేనా అండి? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కమ్యూనికేషన్ స్కిల్స్ లో? మేడం గుడ్ ఈవినింగ్, కెన్ ఐ టాక్ మేడం? హూ ఇస్ స్పీకింగ్ ప్లీజ్? రవీంద్రనాథ్ మేడం. చెప్పండి రవీంద్రనాథ్ గారు. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లో మీరు చెప్పినట్టు ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారు మేడం. సపోజ్ నేను సీనియర్, నా కింద కొంతమంది జూనియర్స్ ఉన్నారు. ఏదైనా ప్రాబ్లం వస్తుందనుకో మా కింద వాళ్ళకి, నేనే కొద్దిగా అడ్జస్ట్ చేసి కొద్దిగా లీడ్ తీసుకుని సీనియర్ని కాబట్టి ఓకే ఇదేం ప్రాబ్లం కాదు, ఐ విల్ హెల్ప్ లైక్ దట్ అని నేను వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాను. నా కిందే ఉండే ఇంకా అతను దీన్ని మిస్లీడ్ చేసి బాస్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లం హైలైట్ చేసి ఇదిగో సమ్ ఎక్స్ లాగా, వై లాగా, జెడ్ లాగా అంటూ దాన్ని వేరేగా తను ఇంప్రెస్ చేసుకుంటాడు. అంటే సీనియారిటీ నేను ఉన్నా కూడా దట్ క్రెడిట్ గోస్ టు సమ్ ఎక్స్ బిలో మీ. అంటే నేను ఇక్కడ హ్యుమానిటీతో వెళ్ళిపోతున్నాను. చిన్న చిన్న ప్రాబ్లమే కదా, టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను, దాన్ని ముందుకు తీసుకుపోతాను. కానీ కింద ఉన్న అతను ఆ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫికేషన్ కోసం వాడుకుంటున్నాడు. అటువంటి ప్రాబ్లమ్స్ ని ఎట్లా అవాయిడ్ చేయొచ్చు? అంటే ఇప్పుడు మీరు ఒక 10% మీ దగ్గర వర్క్ చేస్తున్నారని అన్నారు కదా. ఎస్ మేడం. సో ఒక్కతనే మిస్లీడ్ చేస్తున్నాడు. ఎస్ మేడం. దానివల్ల మిగతా వాళ్ళు సఫర్ అవుతున్నారు. బట్ వాళ్ళు నా దగ్గర వాపోతారు, సార్ మీరు ఇలా పాజిటివ్ గా ఉన్నారు బట్ దట్ పర్సన్ డూ లైక్ దట్ అని. నేను ఇప్పుడు ఏముందంటే ఇందాక నేను చెప్పిన థింగ్ ఏనండి, బాస్ ఫుల్ గా ఉన్నప్పుడు మీరు మిగతా 9 మెంబర్స్ ఉన్నారు కదా, ఒకసారి వెళ్ళండి, సార్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మా ఇండస్ చేసే స్టాఫ్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బీయింగ్ ఎన్ హెడ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ వాళ్ళకు ఒక టీమ్ లీడర్ లాగా నేను ఈ వర్క్ చేసుకొని నా మీద బర్డెన్ వేసుకుని నేను వర్క్ ని ఇలా చేస్తున్నాను, బట్ దానిని మీరు మిస్లీడ్ చేస్తున్నారు, మీకు ప్రాబ్లమ్ మీకు నా మీద డౌట్ ఉంటే కావాలంటే మా సబార్డినేట్స్ మా వాళ్ళని అడగండి సార్, ఇది ప్రాబ్లం ఉందని చెప్పండి. అప్పుడు 9 మెంబర్స్ మీకు సపోర్టివ్ గా ఉన్నారు కాబట్టి మీకు ప్రాబ్లం అక్కడ ఈజీగా తేలిపోతుంది, క్లియర్ అవుతుంది. అక్కడ కూడా నేను కొద్దిగా లిబర్టీ చూపిస్తున్నాను. అంటే నా వైపు కూడా అతని గురించి బాస్ రియలైజ్ అవుతాడంటూ దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నాను. మీరు అన్నట్టు కరెక్టే, ఏదో ఒక సార్ ఫుల్ స్టాప్ పెడితే వి విల్ గెట్ ఇట్ కరెక్ట్లీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మహేష్ సార్, థ్యాంక్ యూ రవికుమార్ సార్. మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. నాకు ఇవాళ మీ అందరి ముందు వచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సురేష్ గారు ఉన్నారా? ఎక్సలెంట్ మేడం, ఎక్స్ట్రాడినరీ, సూపర్, వండర్ఫుల్. ఈ రోజు చాలా అద్భుతంగా చెప్పారు. కంప్లీట్ టాపిక్ అంతా కూడా మెయిన్ పాయింట్స్ అన్ని కూడా మీరు కవర్ చేశారండి. లాస్ట్ టైం ఇంతకు ముందు మీరు ఇచ్చిన సెషన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా మంచి ఇంప్లిమెంటేషన్ చేశారు, అద్భుతంగా చెప్పారు మేడం. వండర్ఫుల్ మేడం, ఎక్స్ట్రాడినరీ, సూపర్. విత్ యువర్ బ్లెస్సింగ్స్ సార్. సూపర్ మేడం, సూపర్. With your blessings, with your motivation, everything is going on as of now. ఆల్వేస్ అందరూ
పైకి ఎదగాలనే నా ఒక కోరిక తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు క్వశ్చన్ ఆన్సర్స్ అయిపోయాయి కదండి. ఎవరైనా ఉంటే క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకోండి.